ఫైనల్లీ మనం మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామండి. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవతామూర్తులను కూడా దర్శనం చేసుకోవచ్చు. అలా అయితే అరేంజ్ చేశారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అండి. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అంటే మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా జరిగే అభిషేకం. ఎర్లీ మార్నింగ్ మనం 4కి వచ్చేసాం అనుకోండి, చక్కగా అభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. అభిషేకం అంతా చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట, అంగరంగ వైభవం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. నేనైతే చక్కగా రెడీ అయిపోయాను అన్నమాట. సో బయట కూడా వర్షం వస్తుందండి, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. ఇప్పుడు మనం ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అందుకే ఈ శారీని అయితే డ్రేప్ చేసుకున్నాను. ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఎవరో ఒకరు వీడియోలో కట్టుకోవడం చూసానండి ఈ సారీ. సో అమృత కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మాట. సర్లే కొనుక్కుందామని చెప్పేసి ఆ కలెక్షన్ వాళ్ళని అడిగితే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ చెప్పారు. చాలా తక్కువ కాస్ట్ మాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రమోషన్కి పంపిస్తాము, ప్రమోషన్ చేయండి, మీరేం కొనుక్కోని అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. నాకు నచ్చిన సారీ ఫ్రీగా అయితే వచ్చిందన్నమాట. ప్రమోషన్ కింద అయితే పంపించారు. పర్లేదు, మన ఛానల్ నమ్మి ఒక ప్రమోషన్ అయితే వచ్చింది. టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి రాజమండ్రి వెళ్తున్నాము. ఏం టెంపుల్కి అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆర్ ఇస్కాన్ టెంపుల్ ఆర్ శివ టెంపుల్ ఏదోటైతే వెళ్తాము. ఇంక ఈరోజు అయితే అన్నయ్య తీసుకెళ్తున్నాడు అనమాట టెంపుల్కి. అన్నయ్య అయితే బయట వెయిట్ చేస్తున్నాడు. సో అన్నయ్యని అయితే కలుద్దాం. క్లైమేట్ అయితే మంచి పచ్చదనంతో భలే అందంగా కనిపిస్తుంది. అన్నయ్య వాళ్ళైతే ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కార్లోనే కాబట్టి చాలా త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి రావులపాలెం సెంటర్ మాట. కోనసీమ ఆర్చ్ కూడా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి వర్షం అయితే చితక్కొట్టేసింది. ఇప్పుడైతే మొత్తం అంతా వర్షం తగ్గి ఇంకా చెమ్మగా అలా అనిపిస్తుంది మాట. ఇంక ఈ బ్రిడ్జ్ వచ్చేసి జొన్నాడు బ్రిడ్జ్. మేము జొన్నాడు దాటి రాజమండ్రి అయితే వెళ్ళాలి. మనకి మధ్యదారిలో కడిప్లంక్ కూడా తగులుతుంది. అక్కడ కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకుని చక్కగా ప్రమోషన్ వీడియో కదండి, సో ప్రమోషన్ చేసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ జాయిగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయండి. సో ఈ వీడియో వచ్చేసి మొన్న ఇండియాలో ఉన్నప్పుడు తీసిన వీడియో మాట. కొంచెం లేట్ అయింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ వచ్చేసాను కాబట్టి కొన్ని పెండింగ్ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసేస్తాను. ఇంకా టెంపుల్కి తీసుకువెళ్దామని చెప్పేసి ఫ్లవర్ షాప్కి అయితే వచ్చామండి. కడిపులంక అయితే వచ్చాము. అంటే రాజమండ్రికి మనం వెళ్లే దారిలోనే కనిపిస్తుంది. ఇక్కడ కడిపులంకలో అయితే చుట్టుపక్కల 600కి పైగానే నర్సరీస్ అయితే ఉంటాయండి. ఇక్కడి నుంచే చాలా విదేశాలకి ఊర్లకి ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అనేది పంపిస్తూ ఉంటారు. అలాగే మనం ఏమైనా ఫంక్షన్స్ కి గట్రా ఫ్లవర్స్ కొనుక్కోవాలంటే హోల్సేల్ గా అమ్ముతారన్నమాట. ఇక్కడైతే బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. ఏమైనా షూటింగ్స్ చేసుకోవాలన్నా రీల్స్ చేసుకోవాలన్నా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చుట్టూరు మొత్తం ఫ్లవర్స్ తోటలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి ఇంకా తీయలేదన్నమాట. ఇప్పుడు మనం ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదండి, అక్కడంతా వీడియో అంతా తీసుకుంటాం కదా. సో లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇంకెక్కువ కవర్ చేయలేదు. కానీ చుట్టుపక్కల అన్నీ కూడా చక్కగా నర్సరీస్ అయితే చాలా ఉంటాయి. మనకి హోల్సేల్గా మొక్కలు అమ్ముతారు, పువ్వులు అమ్ముతారు. చక్కగా మనం అన్ని కూడా కొనుక్కోవచ్చు. చాలా మంది వ్యాపారస్తులు ఏంటంటే ఇక్కడ నుంచి హోల్సేల్ గా ఫ్లవర్స్ అవి కొనుక్కుని చక్కగా మార్కెట్ లో సేల్ చేసుకుంటారు. సో మనలాంటి వాళ్ళు కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళైతే నార్మల్ కాస్ట్ కే ఇస్తారు.
నేను ఆల్రెడీ సారీ కట్టుకుని ఒక రీల్ చేసి ఆల్రెడీ పెట్టేసనమాట, షార్ట్ వీడియో. మీ అందరూ చూసే ఉంటారు. నేనైతే చక్కగా ఫ్లవర్స్ అలాగే తలలో పెట్టుకోవడానికి దేవుడి కోసం ఇవన్నీ కూడా తీసుకున్నాను. వెళ్లే దారిలో మనకి ఎడ్లు బండ్లు కూడా కనిపించాయండి. నేను మా అన్నయ్యతో చెప్తున్నాను అనమాట, ఎడ్లు బండి ఎక్కి వీడియో తీసుకుంటానని చెప్పి. ఇంకేదన్నా ఉన్నదా అని చెప్పేసి జోక్ వేస్తున్నాడు. గడికి కార్ అంటో ఎడ్లు బండి అంటో ఇంకా నీ వీకు వీడియోస్ పిచ్చి బాగా పట్టేసిందని చెప్పేసి తిడుతున్నారన్నమాట ఓ పక్క నుంచి. ఆల్మోస్ట్ మనం వేమగిరి వరకు అయితే వచ్చేసామండి. కడిపిలంక దాటిన తర్వాత వేమగిరి వస్తుందన్నమాట. సో అటు నుంచి టర్న్ తీసుకున్నామంటే మనం రాజమండ్రి అయితే రీచ్ అయిపోతాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి, అలాగే మా కోనసీమ అని చెప్పేసి చాలా సార్లు చెప్పాను కదండి. రాజమండ్రి ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, విజిట్ చేయాలి కానీ బోల్డ్ అని ఉంటాయి. ఫైనల్లీ మనం మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఎంత బాగుంటుందంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమన్నమాట. ఒక్కసారి టెంపుల్కి వస్తే చాలు, ఇంక జీవితం ధన్యమైపోయినట్టే, అంత బాగుంటుంది. ఈ మహాకాళేశ్వర టెంపుల్ గురించి చెప్పుకునే ముందు చుట్టూరు వాతావరణం గురించి కంపల్సరీ చెప్పాల్సిందే, ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. ఏంటంటే ఒక పక్కనంతా కూడా మన గోదావరి నది తీరాన్ని పక్కన మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్ ఏంటంటే మనకి చితాభస్మంతో అభిషేకం చేస్తారన్నమాట ప్రతిరోజు ఇక్కడ శివాలయంలోని. ఆ పక్కనే శ్మశాన వాటికి కూడా ఉంటుంది. నాకు తెలిసింది చెప్తున్నానండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఏమీ అనుకోవద్దు. ఏమైనా మీకు తెలిస్తే కనుక కామెంట్స్ చెప్పండి. ఇటు సైడ్ కనిపిస్తుంది కదండి, ఇదే కైలాస భూమి అంటారు. ఇక్కడ నుంచే భస్మం అనేది తీసుకెళ్లి చక్కగా గుళ్ళో అభిషేకం అనేది చేస్తారన్నమాట. అది కూడా ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తారు. ఇంకా మనం లోపలికి వెళ్ళగానే ఒక సైడ్ అయితే కాలు కడుక్కోవడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. మనం కాలు కడుక్కుని లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. చూసారు కదండి, టెంపుల్ వచ్చేసి ఎంత పెద్దగా కనిపిస్తుందో. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవతామూర్తులను కూడా దర్శనం చేసుకోవచ్చు, అలా అయితే అరేంజ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది కదండి చూడడానికి. ఫోటోషూట్స్ కూడా తీసుకుంటున్నారు, పెళ్లికి సంబంధించినవి గట్రా ఉంటాయి కదా. సో మేము వెళ్ళిన రోజున కూడా చాలా మంది ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే వీడియో తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. మనం మహాకాళేశ్వర టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణ చేస్తాం కదండి. ఫస్ట్ అయితే వినాయకుడితో స్టార్ట్ అవుతుందన్నమాట. ముందైతే వినాయకుడికి దర్శనం చేసుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ తర్వాత శివుడు, పార్వతి, జ్యోతిర్లింగాలు ఇలా అన్నీ కూడా లైన్గా దర్శనం చేసుకుంటూ అలా చుట్టూ తిరుగుతూ వెళ్ళి ఫైనల్గా మహాకాళేశ్వర దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి జ్యోతిర్లింగాలు, ఇవన్నీ కూడాని ఎంత బాగుందండి, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గుడికి వెళ్ళినప్పుడు. అలాగే శివయ్య విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట. సాధారణంగా ఏ శివాలయంలోకి కూడా గర్భాలయంలోకి మనల్ని వెళ్ళనివ్వరు కదండి, కానీ ఈ మహాకాళేశ్వర టెంపుల్లో ఏంటంటే మనం గర్భగుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి లోపలైతేని.
నక్షత్ర ఇక్కడ స్తంభంలా కనిపిస్తుంది కదండి, నక్షత్ర జ్యోతి, నక్షత్ర హారతి సంథింగ్ ఏదో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తు రాలేదు. మన నక్షత్రానికి సంబంధించి జ్యోతి అంటే జ్యోతి వెలిగిస్తారు కదండి. సో అలా అయితే ఇక్కడ ఉన్నదన్నమాట. చాలా బాగుంది కదండి చూడడానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శ్రీచక్రం కనిపిస్తుంది కదండి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ ఇలా నిలబెడుతున్నారన్నమాట. మనం ఏదైనా కోరిక కోరుకుని అక్కడ నిలబెట్టామనుకోండి, అది నిలబడితే మన కోరిక తీరుతుందంట. సో చాలామంది చేస్తున్నారని చెప్పి మేము కూడా చేసాము. బాగుంది ఇది కూడా అని. ఇంకా మనం లేట్ చేయకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. మనకి స్టార్టింగ్ లోనే ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే 4 వైపులా కూడా నందులు కనిపిస్తాయి. మనం ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ఉంటుంది కదండి, జ్యోతిర్లింగాల్లో ఒకటి. మనం అంత దూరం వెళ్లి దర్శనం చేసుకుంటామో చేసుకోలేమో తెలీదు, కానీ రాజమండ్రిలో కూడా ఇలా మహాకాళేశ్వర టెంపుల్ ఉండడం మన అదృష్టం అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా మనిషి చితాభస్మం తోటి శివుడికి అభిషేకం చేసే గుడి ఎక్కడా లేదు. ఓన్లీ మహాకాళేశ్వర టెంపుల్లో మాత్రమే చేస్తారు. ఆ చితాభస్మంతో అభిషేకం చేసినప్పుడు ఎవరైనా చూడొచ్చండి. కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం 4 o'clock అయితే రావాలి. ఎర్లీ మార్నింగ్ మనం 4కి వచ్చేసాం అనుకోండి, చక్కగా అభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. అభిషేకం అంతా చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. అంగరంగ వైభవంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసారా ఎంత రష్గా అనిపిస్తుందో. ఎంతమంది జనాలు ఉన్నా కానీ, ఎంత పెద్ద లైన్ ఉన్నా కానీ చక్కగా దర్శనమిస్తారండి. అసలు తోపులాట్లు ఉండవు. అలా మనం దర్శనం చేసుకునేంతసేపు అలా చేసుకొనిస్తారు చక్కగా. అన్ని హారతి, అలాగే మనం పట్టుకెళ్ళిన పువ్వులు తీసుకుంటారు, కొబ్బరికాయ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు అన్నమాట. నిజంగా మనం ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ వరకు వెళ్ళినా కూడా మనకి ఇంత చక్కగా దర్శనం అయితే అవ్వదేమో. ఇక్కడైతే అంత బాగా దర్శనం అయితే అవుతుందండి. మీకు క్లియర్ గా కూడా చూపిస్తాను నేను. సాధారణంగా ప్రతి శివాలయంలో ఒకే ఒక నంది ఉంటుంది కదా, కానీ ఈ శివాలయంలో అయితే ఇంచుమించు 4, 5 ఉన్నాయండి. నాకు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ 4 కానీ 5 కానీ కంపల్సరీ ఉంటాయి. నందీశ్వరుడు అనుగ్రహం లేకుండా శివుడి దగ్గర వరకు వెళ్ళలేమంట. సో ఏదైనా సరే ముందు నందీశ్వరు దగ్గర దండం పెట్టుకుని మనం శివయ్యకి ఏం చెప్పాలన్నా కానీ నందీశ్వరుడికి చెప్తే ఆయన వెళ్ళి శివయ్యతో చెప్తారంట. అందుకని చెప్పేసి మన కోరిక ఏదన్నా ఉంటే కనుక ఇలా బయట నందికి చెప్తాం కదండి, నంది చెవులో చెప్తాం కదా, అప్పుడు నందీశ్వరుడు వెళ్ళి శివయ్యతో చెప్తారు. అలా నేను కూడా నా కోరికను అయితే చక్కగా నందీశ్వరుడికి అయితే చెప్పేశాను. ఇలాగే నేను తెచ్చిన పువ్వులు ఫస్ట్ అయితే నందీశ్వరుడికి సమర్పించుకొని తర్వాత ఇంకొన్ని అయితే నేను లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. మనకి ఏమైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయనుకోండి, అవి తీరకపోతే అంటే ఏ పూజలు చేసినా తీరకపోతే నందీశ్వరుడికి అభిషేకం చేస్తే తీరుతాయంట. యాక్చువల్లీ ఇది నాకు కూడా లాస్ట్ టైము ఇండియా వెళ్ళాను కదండి, అప్పుడు నాకు కూడా ఒకరు చెప్పారన్నమాట. అసలు కోరికలు తీరకపోతే కనుక నందికి అభిషేకం చేస్తే కోరిక తీరుతుంది, నందీశ్వరుడికి అభిషేకం చేస్తాను రా అని చెప్పేసి అంటే మా తోటికోడలు రా అని చెప్పేసి అంటే నాకు కుదరలేదు అన్నమాట వెళ్ళడానికి. నిజంగా వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. నంది అభిషేకం అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి వెళ్ళుంటే బాగుండేమో అనిపించింది, కానీ మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం అయితే చూడాలి. మార్నింగ్ భస్మాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అలంకరణ చేస్తారు. అప్పుడు మనం ఇక్కడైతే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. మనం ఏమన్నా అభిషేకం చేయాలనుకుంటే కనుక ఇక్కడ శివుడి దగ్గర వేస్తాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. శ్రీ మహాగణాధిపతయే నమః, మహాకాళేశ్వరాయ నమః. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం అండి. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అంటే మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా జరిగే అభిషేకం. అది మధ్యప్రదేశ్లో 3వ జ్యోతిర్లింగం అయినటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరికి తర్వాత మన రాజమండ్రిలో ఇక్కడ ఆ చితాభస్మ అభిషేకం జరుగుతుంది. కులమత వర్ణ భేదము లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని అయితే దహనం అవుతాయో ప్రతి ఒక్కరి విభూతిని తీసుకుని అది మరుసటి రోజు ఉదయాన్నే స్వామికి అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత. అది ఏమిటంటే ఇక్కడ ఉన్న ఆలయంలో ప్రత్యేకత, ఏ అభిషేకమైనా సరే భక్తుల చేతులతో
వాళ్ళే ఆ స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. రథములు 4 దిక్కులు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎటు పక్క నుంచి చూసిన స్వామివారు పంచముఖుడు, పంచముఖేశ్వరుడు అంటే 5 ముఖాలతో పరమేశ్వరుడు ఉంటాడండి. సద్యోజాత, వామన, తత్పురుష, అఘోర, ఈశాన్య, ఈ 5 ముఖములతో స్వామి ఉంటారు. ఈశాన్య ముఖం దాన్ని శాంతముఖము అంటారు. అది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. చుట్టుపక్కల 4 ముఖాలు కూడా 4 ముఖాలతో ఉంటారు. ఎటు పక్కన చూసినా ముందు భక్తులకి దర్శనం ఉండదు. స్వామివారు ఎప్పుడు కూడా నందీశ్వరుడికే ప్రథమ దర్శనం ఉంటుంది. అందుకనే మనం ఆలయంలోకి, శివాలయంలోకి, ఏ శివాలయంలోకి వెళ్ళినా సరే ముందుగా నందికి చాలా మంది కోరికలు అవి చెబుతారు. మీ పేరు చెప్పాలి, చెప్పి ఈ శ్లోకం చెప్పుకుని నంది దగ్గరికి వెళ్ళాలని. నందీశ్వర నమస్తుభ్యం సాంబ్రానంద ప్రదాయక సదాశివ పూజార్థం అనుజ్ఞా దాతుమర్హసి. స్వామి, నేను శివుడు సేవకై పూజకై వచ్చాను, నాకు కొంచెం అనుగ్రహాన్ని ఇప్పించు. నువ్వు వెళ్ళి శివుడితో చెప్పు స్వామి అని చెప్పి నందికి చెప్పాలండి. ఆయన వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారని చెప్పగానే అప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట అండి. అది అంటే ఇక్కడ అభిషేకానికి, బయట శివాలయాల్లో అభిషేకానికి 1000 రెట్లు తేడా ఉంటుందండి. దర్శనానికైనా అంతే, ఏదైనా సరే. ఒక్కసారి నామం చెబితే 1,000,000 రెట్లు మనం నామం చెప్పినంత ఫలితం లభిస్తుంది. అలాగే ఏ గుడిలోనూ లేకుండా అలాగా నవగ్రహములు అండి, అక్కడ నవగ్రహాల ఆలయం ఉంది. ఆ నవగ్రహాలు భార్య వాహన సహిత నవగ్రహాలండి. ఎక్కడా కూడా మీకు నవగ్రహం ఒకటే కనిపిస్తుంది, భార్య వాహన సహిత నవగ్రహాలు అవి. అలాగే ఆ పక్కన మహాశివుడు ఉన్నాడు, 8 అడుగులతో మహాశివుడు ఉంటాడు. ఆ స్వామివారి దగ్గర మనం మహాసంకల్పం అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేసేటప్పుడు, దేవతా ప్రతిష్టలు చేసేటప్పుడు చెబుతాం. భూలోక, భువర్లోక, సువర్లోక, నభోలోక, సర్పలోకము అని. ఆ సర్పలోకంలో మనం పూజించే పాములు 9 ఉంటాయండి. స్వామి పాదాల దగ్గర నుంచి శిరఫ్ పర్యంతము కూడా రకరకాల పాములతో, 9 పాములతో ఆ స్వామివారు ఉంటారు. ఇక్కడ ఇది ప్రత్యేకంగా ఉండే దేవాలయాలండి. ఇంకా విన్నారు కదండి, నా మాటల్లో కంటే కూడా పంతులు గారు చెప్పింది విన్నారనుకోండి, సో మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి ఇంకా ఆయన చెప్పిందంతా కూడా వీడియోలో అయితే ఉంచేశాను. అలాగే నా దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను. సో మనం ఎర్లీ మార్నింగ్ చూస్తాం కదండి, చితాభస్మంతో అభిషేకం, ఇవన్నీ కూడా నేను యాడ్ చేశాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఇంకా ఇప్పుడు వరకు కూడా ఈ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళండి. అంటే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుందన్నమాట. ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. 1 గంట సేపు ప్రశాంతంగా ఉన్నా చాలండి. మన లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాము. అప్పుడప్పుడు ఇలా టెంపుల్కి వెళ్తే కనీసం ఆ గంటన్నా ప్రశాంతంగా ఉంటాము. నాకైతే ఆ టెంపుల్ ఉన్నంతసేపు ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్కన గోదావరి అందం, ఒక పక్కన మన మహాకాళేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఇంకొక పక్కన మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. టైం ఉంటే అది కూడా చూడండి. పెద్ద లాంగ్ డిస్టెన్స్ అయితే ఉండదు, ఓన్లీ 100 మీటర్స్ ఉంటుంది. ఇంకా రిటర్న్ వచ్చేసరికి వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. అందుకని చెప్పేసి ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. సో నేనైతే ఇంటికి వచ్చేసరికి చూసారు కదండి ఎంత ఫుల్గా వర్షం వచ్చేస్తుందో. చక్కగా టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను రేప్ చేసుకున్న శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా శారీ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. శారీ ఫ్రమ్ అమృత కలెక్షన్స్. సో వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.